నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మూడవ జాబితా విడుదల తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు లిస్టు రిలీజ్ అయ్యింది. 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని, అసెంబ్లీకి పోటీ చేసేవాళ్ళు 13 మంది ఎంపీ అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. అయితే ఇక బ్యాలెన్స్ పెండింగ్లో ఉన్న సీట్లు 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు. ఇది ఎవరా అన్నది చాలా కీలకంగా మారనుంది. అయితే ఇందులో 2 సీట్లు మరింత ఉత్కంఠ రేపుతున్న అంశాలు. ఒకటి గంటా శ్రీనివాసరావు, అపజయం ఎరుగని నాయకుడు. ఆయన ఎమ్మెల్యే కింద ఈసారి ఎక్కడి నుంచి బరిలో దిగబోతున్నారు అన్నది ఉత్కంఠ రేపుతుంది. చీపురుపల్లి వెళ్ళమని ఆ మధ్య చెప్పారట. బొత్స మీద ఆయనకి సంబంధం లేని పక్క జిల్లాకి వెళ్ళి గెలిచే పరిస్థితి ఉండదేమో అని చెప్పి ఆయన దాన్ని స్వీకరించలేదు అని చెప్పి వస్తున్న టాకు. మరి గంట ఎక్కడి నుంచి? మరొక ఎంపీ స్థానం రఘురామకృష్ణరాజు. ఈయన కూడా చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీని ఆయన ఎంపీ కింద గెలిచిన ఆ జెండాతో తర్వాత జరిగిన పరిణామాల్లో రఘురామకృష్ణరాజు ఎంత రచ్చ చేశారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుటా ఎగిరివేసిన వ్యక్తి. అరెస్టులు చేసినా, దెబ్బలు తిన్నా ఎక్కడా తగ్గలేదు. మొండి వ్యక్తి. సో ఆయన సీట్ ఏంటి? ఆయన బీజేపీకి ఇచ్చారా నరసాపురం, లేదా తెలుగుదేశం పార్టీ ఉన్న 4 సీట్లలో ఇస్తుందా? ఇదొక ఉత్కంఠ రేపుతున్న అంశం. మరొక వైపు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రతిపక్షాలు ప్రస్తావించే అంశాలు మద్యం, డ్రగ్స్. దేశంలోనే డ్రగ్స్ సిటీ చేశారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి విపరీతంగా వాళ్ళ మీద కామెంట్స్ చేస్తున్న నేపథ్యం. నిన్న విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ 25,000 కేజీలు అంటే అసలు ఊహించిన పరిణామం అది. అసలు ఎక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని కోట్ల విలువైనది ఏ రకంగా వచ్చింది? వేరే దేశం నుంచి విశాఖకి రావడం ఏంటి? ప్రశాంతమైన విశాఖలో ఏం జరుగుతుంది? విశాఖను దోసేశారంటారు. వైఎస్ఆర్సీపీకి ఇది పెద్ద ఇబ్బందికర పరిస్థితే ప్రతిపక్షాల దగ్గర నుంచి. సో దాన్ని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఆల్రెడీ సజ్జల గారు ఆ పాత్ర తీసుకున్నారు. ఆయన ఇంతకృతమే చెప్పారు, తెలుగుదేశం వాళ్ళు కుట్రని వీళ్ళు అంటారు, వీళ్ళు కుట్రని వాళ్ళు అంటారు. అంటే రాజకీయ పరంగా రచ్చ రేపుతున్న అంశం. ఎవరికి లింకులు ఉన్నాయి అన్నది తెలియాల్సి ఉంది. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చెవులు కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు వెర్షన్ తీసుకుందాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే. వర్మ గారు నమస్కారం. ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. మూడవ జాబితా విడుదల, దీనికి సంబంధించి 11 అసెంబ్లీ స్థానాలు, 13 ఎంపీ అభ్యర్థులని స్థానాలని సంబంధించి ఎవరెవరు ఏంటన్నది విడుదల చేశారు. కానీ అందరిలోని మెదులుతున్న ప్రశ్న, అందరికీ సుపరిచితులు, ఒకటి అపజయం ఎరుగని గంటా శ్రీనివాసరావు, మరొకటి వైఎస్ఆర్సీపీ మీద తిరుగుబాటు బావుటా ఎగిరివేసిన రఘురామకృష్ణరాజు ఈ లిస్టులో లేరేంటి? ఆయన బీజేపీ నుంచి వస్తారా, తెలుగుదేశం పార్టీ నుంచి వస్తారా, లేకపోతే ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇంకా పెండింగ్లో పెట్టారా? అలాంటి నాయకుల్ని ఇప్పటి వరకు పెండింగ్లో పెట్టడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? ఇది జరుగుతున్న చర్చ. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వర్మ గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మొదటగా తెలుగుదేశం పార్టీ గతంలో పరిస్థితుల కన్నా భిన్నంగా, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలికి భిన్నంగా అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడం అనేటువంటి విధానం తీసుకోవటం అనేటువంటిది కొంత తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, మేము అసలు ఎట్ ఏ టైం సింగిల్ టేక్ లో 175కి 175 ప్రకటించేసాం కదా, 25కి 24 ప్రకటించాం కదా అని వాళ్ళు అంటారు. అది వాళ్ళదే, వాళ్ళ స్టైల్ అది. 2019లో కూడా అంతే ప్రకటించారు వాళ్ళు. అయితే చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా ఇప్పుడు 94 ఒకసారి, 34 ఒకసారి, ఇప్పుడు ఒక 13 ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంపీల విషయంలో కూడా 4 మినహా మిగతా 13 కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా కొంత అభ్యర్థుల విషయంలో తడబాట్లు ఉన్నాయి, ఆగ్రహావేశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకోసమనంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ పొత్తు తర్వాత ఎక్కువ సీట్లు త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావటం,
తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి దీన్ని ఎలా అధిగమిస్తారు ఏమిటి అనేటువంటిది చూడాలి. కీలకమైనటువంటి నేతలకి మీరు ప్రస్తావన చేసినటువంటి గంటా శ్రీనివాసరావు సంగతి ఏంటి అనేటువంటి దాని మీద, ఇది కేవలం గంటా శ్రీనివాసరావు సీటుకి సంబంధించినటువంటి వ్యవహారంగా చూస్తే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకు అంటే గంటా శ్రీనివాసరావు సీటుకి సంబంధించినటువంటి విషయంలో పార్టీకి గంటా శ్రీనివాసరావుకు నష్టం కలిగించేటువంటి విధంగా వ్యవహరిస్తోంది అనిగిన సమాచారం బయటికి వెళ్తే ఉత్తరాంధ్ర మొత్తంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ విధమైనటువంటి సందేశం బయటికి వెళ్ళి ఏమిటి అని అంటే గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి ఆయనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా వెళ్ళమంటున్నారు అనేటువంటి దాని మీద చర్చ వెళ్ళిపోయింది. ఎందుకంటే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారిని ఓడిపోతాడు అనేటువంటిది గంటా శ్రీనివాసరావు సర్వేలోనే తేలినటువంటి అంశం. మరి అలాంటిది గంటా శ్రీనివాసరావుకే సీట్ లేదు. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో కీలకమైనటువంటి నేత బోండా ఉమామహేశ్వరరావుకి సీట్ లేదని తేలిపోయింది. మరి ఆ బోండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వంలో దేవినేని ఉమామహేశ్వర మన రఫీ గారు ఎలాగో కనెక్షన్ యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఏం పర్వాలేదు. దేవినేని ఉమామహేశ్వరరావు నాకు తెలిసి అయితే మరి వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటి వరకు వాళ్ళు గెలవటం, మంత్రులు అవటం ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం. మరి అలాంటప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు సీట్ ఇస్తే ఓడిపోతానికి ఫీల్ అయ్యారా? లేదు అని అంటే అతనికి సీట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేకుండా ఈ రోజున తయారైనటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. అదైతే మరి దేవినేని ఉమా ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేటువంటిది. ఓకే కృష్ణాంజలి గారు నాకు ఇందులో చిన్న డౌట్. ఇప్పుడు వంగవీటి దేవినేని వీళ్ళిద్దరికీ కూడా నిప్పు ఉప్పే కదా ఆ ఫ్యామిలీస్? వాళ్ళిద్దరూ నిప్పు ఉప్పే కానీ ఓకే నా పాయింట్ ఏంటంటే దేవినేనికి ఇప్పుడు టికెట్ లేదు, వంగవీటి రాధాకి కూడా ఇంకా క్లారిటీ లేదు. ఏంటి వీళ్ళిద్దరిని పక్కన పెట్టినట్టు అనుకోవచ్చా విజయవాడ రాజకీయాల నుంచి? ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూ కుటుంబానికి, దేవినేని రంగా కుటుంబానికి వివాదాలు ఉన్నాయి కానీ ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబానికి వీళ్ళకి అంత సీరియస్ వివాదాలు ఉన్నట్టుగా మరి నాకైతే తెలియదు. ఒకటి ఏంటంటే దేవినేని ఉమామహేశ్వరరావు సీట్ రాకపోవటం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి అసంతృప్తి పార్టీలో ఉండేదానికి అవకాశాలు ఉండొచ్చు. అది ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఇది ఇబ్బందికరం. గుంటూరు జిల్లాలో కూడా అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. జనాల్లో జనసేన పార్టీకి టికెట్ ఇచ్చారు. ఆలపాటి రాజా మంత్రిగా పనిచేసినటువంటి ఆలపాటి రాజాకి ఈ ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి కీలకమైనటువంటి నేతలకు ఈ రోజున టికెట్లు లేవు అని అంటే, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గంటా శ్రీనివాసరావు టికెట్ లేనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఇక త్రిపులార్కు సంబంధించినటువంటి రఘురామకృష్ణరాజు ప్రస్తావన చేశారు. రఘురామకృష్ణరాజు ఆయన కెపాసిటీ ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సభలో ఈ కూటమి తరఫున నరసాపురం అభ్యర్థిని నేనే అని వాళ్ళిద్దరూ అవాక్కయ్యేటట్టు ప్రకటించుకున్నటువంటి మరి కీలకమైనటువంటి నేత మరి రఘురామకృష్ణరాజు. మరి రఘురామకృష్ణరాజు నరసాపురం టికెట్ పరిస్థితి ఎందుకు ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ అంటే, మరి నేను అనుకుంటున్నాను 6 సీట్లు బీజేపీకి ఇచ్చాం కదా, బీజేపీలో కోటాలో తీసుకోమని చంద్రబాబు నాయుడు అన్నట్టు, బీజేపీ వాళ్ళేమో మాకెందుకయా ఏదంటే మళ్ళీ ఆయన ఫీల్ అయిపోతాడు, ఆ దరిద్రం మాకెందుకయా అన్నాడు అనుకోండి. ఎందుకంటే గోల కదా, రఘురామకృష్ణరాజు ఎప్పుడు ఎవరి మీద తిరగబడతాడో తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీరే తీసుకోండి అని బీజేపీ వాళ్ళు అంటే, అదేవిధంగా అటు ఇటు కాకుండా పోయి ఇప్పుడు 2 సీట్లు అన్నారు కదా జనసేనకి, ఆ 2 సీట్లో 1 సీటు మళ్ళీ ఏమన్నా రఘురామకృష్ణరాజు గెలిచినటువంటి పరిస్థితి వస్తుందేమో నాకైతే తెలియదు. ఎందుకంటే సీట్లు తగ్గించుకోవటం, త్యాగం చేయటం ఇలాంటివన్నీ కూడా మరి దాసరి కిరణ్ కోపం వచ్చినా మరి పవన్ కళ్యాణ్కి ఇది వెన్నతో పెట్టినటువంటి విద్య కదా త్యాగం అనేటువంటిది. ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వాడు పవన్ కళ్యాణ్ అని చెప్తాడు కదా దాసరి కిరణ్. మరి ఇక్కడ తగ్గే అవకాశం ఉంది. మరి రఘురామకృష్ణరాజు కోసం మరి పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తారో, ఆ 2 సీట్లు ఒక ఎంపీ సీట్లు త్యాగం చేస్తారో నాకు తెలియదు. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, ముగ్గురు పొత్తులు పెట్టుకున్నారు, ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని దించాలనుకుంటున్నారు. కానీ ముగ్గురులో మాత్రం త్యాగం చేయాలనుకునేది మాత్రం త్యాగం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం పవన్ కళ్యాణ్ భుజస్కంధాల మీద పెట్టారు. తెలుగుదేశం సీట్లు తగ్గకూడదు, బీజేపీకి కావాలన్న వాళ్ళకి తగ్గకూడదు, జనసేనకు మాత్రం
తగ్గుతూ పోతున్నాయి. మరి అది చివరికి ఎన్ని మిగులుతాయో తెలియదు. అసలు పవన్ కళ్యాణ్కి సీట్లు ఉడుకోలేదో తెలియదు నాకైతే. ఒకవేళ ఆయన పోటీ చేయకుండా మా వాళ్ళందరికీ సీట్లు లేవు, అందరూ అనుకుని కోరుకున్నటువంటి వాళ్ళందరికీ లేవు, కాబట్టి నేను త్యాగం చేస్తాను, మా అన్నయ్య కాదు నేను కూడా త్యాగం చేస్తాను త్యాగం చేస్తాను. ఎందుకు ఈ మాట అన్నా అంటే పవన్ కళ్యాణ్ క్లారిటీ అనేటువంటి మనం మిస్ అయినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. ఏమన్నాడు, పిఠాపురంలో పోటీ చేస్తా అని చెప్పాడు. ఆ వెంటనే చెప్పాడు, నాకు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అడిగితే నేను కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేస్తాను అంటే, ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ ఉదయ్ పోటీ చేస్తాడు పిఠాపురంలో అని అంటాడు. అంటే అక్కడైతే అక్కడ, ఇక్కడైతే ఇక్కడ, ఎక్కడైనా పోటీ చేస్తే అని చెప్పాడు. ఎక్కడా కాకుండా పోతాడేమో అనేది నా డౌట్. అది పాపం మరి పవన్ కళ్యాణ్కి అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ విధమైనటువంటి ముగ్గురు కలవటం అనేటువంటిది ఎంత బలంగా వీళ్ళు భావిస్తున్నారో అదే ఈ రోజున ముగ్గురు కలవటం అనేటువంటిది ఈ సీట్ల పంపకానికి సంబంధించినటువంటి విషయాల్లో, కొట్లాట్ల విషయంలో ఇప్పటికీ ఇది బలహీనతగా కూడా ఉంది. అదే చాలా పెద్ద సమస్యగా ఉన్నట్టుగా కనపడుతోంది. పిఠాపురంలోనే ఇప్పుడు మనం అందరం అనుకున్నాము మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంకేముంది చంద్రబాబు నాయుడు పిలిచాడు కదా, పిలిచిన తర్వాత అంతా సెటిల్ అయిపోయింది అని అనుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏం చెప్పాడు, మేము పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేస్తే ఓకే గానీ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి ఇంకోటి ఉదయం గీదయం వస్తే నేను సపోర్ట్ చేయను, నేను పోటీ చేస్తానని చెప్తాను. ఇక్కడ జనసేన సీట్ ఇచ్చిన తర్వాత జనసేన ఎవరు నేను పోటీ చేసుకుంటుంది. అంతేగాని వర్మ అంటే ఇప్పటికీ కూడా వర్మ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ రెబల్ గా అక్కడ పోటీ చేసేటువంటి పరిస్థితులు ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ మీదే ఇలాంటి పరిస్థితి కనుక ఉంది అని అంటే రేపొద్దున జనాల్లో నాదెండ్ల మనోహర్ మీద ఆలపాటి రాజాకు సంబంధించినటువంటి అనుచరులు ఆలపాటి రాజాను రేపొద్దున పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇక జనసేన పరిస్థితి అధినాయకులు వీళ్ళిద్దరు కీలకమైనటువంటి అధినాయకులు. పవన్ నాగేంద్ర బాబుకి ఎలాగో సీట్ లేదు, ఆయన ఇంటికి పంపించేశారు, అది వేరే విషయం. పాపం తిప్పుకొని మా అన్నయ్య త్యాగం చేశారని చెప్తున్నాడు. వీళ్ళిద్దరికి కూడా సీట్లు లేనటువంటి ఇది ఒక రకంగా ఏం చర్చ జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలిసే ఈ విధంగా పవన్ కళ్యాణ్ కి ఈ విధంగా నాదెండ్ల మనోహర్ మీద రెబల్ అభ్యర్థుల్ని పెట్టిస్తున్నారు. అక్కడ అసంతృప్తులు అగరాజు అనేటువంటి పేరుతో ఈ రోజున చేస్తున్నారు అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఆ నియోజకవర్గంలో ఈ విధమైనటువంటి తిరుగుబాటు అనేటువంటిది ఇందులో ఏమైనా వైసీపీ వ్యూహం కూడా ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా బ్యాకింగ్? అదే వైసీపీ వ్యూహంగా ఉంది అని అనుకున్నామనంటే వీళ్ళకైనా అసలు తెలుగుదేశం నాయకులకైనా మాట్లాడకుండా ఉంటే ఈ విధమైనటువంటి వర్మ మాట్లాడలేదు అనుకోండి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత చేస్తే ఏమైందంటే నాకు అర్థం కాదు. సమస్య ఉంది ఎక్కడుంది, వీళ్ళ తెలుగుదేశం అభ్యర్థుల దగ్గర ఉంది, జనసేనకు సంబంధించినటువంటి తెలుగుదేశం ఇద్దరు నాయకుల మధ్య సమస్య, ఆ పొసగైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. నాయకుల మధ్య ఇలా ఉంటే ఇక ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది అంటే నాకు అర్థం కాదు. అసలు బీజేపీ అభ్యర్థులు ఇప్పటి వరకు కూడా 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, అదే విధంగా 6 ఎంపీ అభ్యర్థులు అంటే అసలు వాళ్ళు ఎక్కడ ఏంటి అనేటువంటి అర్థం కాని అయోమయ స్థితిలో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఢిల్లీ నుంచి రావట్లేదు, లిస్టు బయటకు రావట్లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒత్తిడి ఏముంది అనేటువంటి బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి మాట అండి ఇది. ఈ చంద్రబాబు నాయుడే కొంతమందిని ప్రపోజ్ చేసి వీళ్ళకి మీరు సీట్ ఇవ్వండి అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళు సగం మంది ఉన్నారు అనేటువంటిది బీజేపీ వాళ్ళు ఉత్తరాలు రాసినటువంటి మాట వాళ్ళ అధినాయకత్వానికి. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, సభ పెట్టారు, అన్ని చేసిన తర్వాత ఇంకా సర్దుబాట్లు కాకపోతే మాత్రం ఇది బలహీనతగా కూటమికి మారేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని అత్యధికంగా నష్టపోయేది మాత్రం పాపం పవన్ కళ్యాణ్ అని నాకు కొంచెం బాధగా ఉంది. ఓకే కిరణ్ సార్.